మీరు గమనిస్తున్నట్టయితే ఈ మధ్య కాలంలో అమ్మాయిలు మరీ ప్రైమరీ స్కూల్ కంటే ముందే మెచ్యూర్ అవుతున్నారు. మన అమ్మ వాళ్ళ కాలంలో చూస్తే 9థ్, 10థ్ క్లాస్. మన కాలంలో చూస్తే 7థ్, 8థ్ క్లాస్. ఈ మధ్యలో మీరు 5థ్ క్లాస్ లోపే మెచ్యూర్ అవుతున్నారు. మైండ్‌లో పసితనము, దాంతో పాటు బాడీలో వచ్చే చేంజెస్. ఇవి అర్థం చేసుకోలేక చాలా ఇబ్బంది పడతారు. దీనికి కారణాలేంటి అంటే ఫస్ట్ మన జీవన శైలిలో మార్పులు. బాడీలో ఫిజికల్ యాక్టివిటీ తక్కువుండడం వల్ల అండ్ జంక్ ఫుడ్ అండ్ షుగరీ ఫుడ్స్ ఎక్కువ తీసుకోవడం వల్ల ఈ మధ్య కాలంలో పిల్లలందరిలో ఒబెసిటీ చూస్తున్నాము. బాడీలో కొవ్వు కణాలనేది ఎక్కువుంటే దాంట్లో ఈస్ట్రోజన్ అనే హార్మోన్ ఎక్కువుండడం వల్ల తొందరగా ఛాతీ అంటే బ్రెస్ట్ డెవలప్‌మెంట్ అండ్ నెలసరి స్టార్ట్ అవ్వడం లాంటివి జరుగుతుంటుంది. 100 మంది పిల్లలు తొందరగా మెచ్యూర్ అయిన పిల్లల్ని చూస్తే అందులో 90 మంది బరువు ఎక్కువున్న వాళ్ళే ఉంటున్నారు. మిగతా వాళ్ళని చూస్తే మనము రోజు వాడే పదార్థాలు అంటే హౌస్ హోల్డ్ ఐటెమ్స్‌లో హార్మోన్ డిస్రప్టింగ్ కెమికల్స్ ఉండడం వల్ల మన బాడీలో అది వీక్ ఈస్ట్రోజన్ లాగా యాక్ట్ చేసి ఇవన్నీ చేంజెస్ తీసుకొస్తుంది. అవి వెయిట్‌లో ఉంటాయి అంటే మనము రోజు వాడే ప్లాస్టిక్ కంటైనర్స్ కానీ, ప్లాస్టిక్ బాటిల్స్, డియోడ్రెంట్స్, రూమ్ స్ప్రేస్, డిటర్జెంట్స్, క్లీనింగ్ ఇంకా లిస్ట్ చెప్పుకుంటూ పోతే చాలా పెద్దదే ఉంటుంది. సో, ఇవన్నీ అవాయిడ్ చేసుకుంటూ ఉండాల్సుంటుంది. అండ్ దీనివల్ల ఉండే మెయిన్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్ ఏంటంటే నెలసరి ముందు స్టార్ట్ అవుతే ఆ హార్మోనల్ చేంజెస్ వల్ల బోన్స్ అనేవి తొందర అతుక్కొని పిల్లలు బరువు హైట్ పెరగరు. అలా హైట్ పెరగక పర్మనెంట్‌గా కూడా చిన్నగా ఉండే ఛాన్సెస్ ఉంటుంది. సో, ఈ వీడియో ఆడపిల్ల తల్లిదండ్రులకి మీరు